ఎన్టీ రామారావు గారు ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది లేదు. ఆయన ఆ విధంగా వ్యవహరించేవారు. అధికారులతో నేరుగా మాట్లాడేవారు. ఒక అధికారి కనుక మంచి పలుకుబడి, నిజాయితీ మనిషి అనే ఒక పలుకుబడి ఉంటే ఆ అధికారి ఏం చెప్పినా కూడా వినేవారు. ఆ విధంగా ఆయన ప్రవర్తించేవారు. ఆయన్ని మనం విమర్శించిన ఎదుటపడి మీరు చెప్పింది తప్పు అన్నా కూడా ఆయన ఏమనేవారు కాదు. ఆ అధికారి కనుక మంచి ఒక పలుకుబడి ఉండి ఇతను నిజాయితీ పరుడు అనే ఒక పేరు కనుక ఆయనకి ముందుగా తెలిస్తే ఆ విధంగా ఆయన ఉండేవాడు. ఆయన జిల్లాలకి పర్యటనకు వచ్చినప్పుడు చాలా చాలా సింపుల్గా ఉండేవారు, నేరుగా మాట్లాడేవారు. మనం బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఎంతో ఆసక్తితో మనం చెప్పే విషయాలన్నీ కూడా స్వీకరించేవారు. తెల్లవారుజామున 3 గంటలు లేచేవారటండి ఆయన. అవునండి. 5 గంటలు రండి, 6 గంటలు కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా సార్ మీ ఆఫీసర్లు? అంటే ఆఫీసర్లకి అలవాటు లేదు, దానివల్ల కొంత ఆఫీసర్లకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవాళ నేను సూర్యోదయం కంటే ముందు రోజు లేస్తున్నానండి. ప్రతిరోజు 4:30కు నేను లేస్తున్నాను. పొద్దున్నే లేచి నేను చేయవలసిన దైనందిన కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు చాలా హాయిగా ఉంది. సర్వీస్లో ఇది బహుశా చేయడానికి ఇబ్బంది ఉందేమో కానీ ఇవాళ నాకు చాలా బాగుంది. కాబట్టి అదొక అలవాటు కింద మారితే అధికారులకు సమస్య లేదు.